డబ్బు, హోదా, పరిస్థితులు మారిపోయిన తర్వాత కూడా అదే స్నేహం నిలుస్తుందా? కష్టాల్లో నీతో నడిచేవాడే నిజమైన స్నేహితుడా? నేనైతే ఒక చిట్టి స్టోరీ అయితే చెప్దాం అనుకున్నాను. ఒక చిన్న గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు అర్జున్ మరియు కిరణ్. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్ళేవారు. ఒకే బెంచ్లో కూర్చునేవారు. ఒకే డబ్బాలో భోజనం చేసేవారు. ఎవరికైనా చాక్లెట్ వస్తే ఇద్దరు పంచుకొని తినేవారు. గ్రామంలో అందరూ చెప్పేవారు, వీళ్ళిద్దరు ఎప్పుడూ వీడిగా చూడలేదు. కాలం గడిచింది. చదువు పూర్తయ్యాక అర్జున్ నగరానికి వెళ్ళాడు. కష్టపడి చదివిన పెద్ద ఉద్యోగం సంపాదించాడు. కిరణ్ మాత్రం ఇంటి పరిస్థితుల వల్ల గ్రామంలోనే ఉండి వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. మొదట్లో ఇద్దరూ ప్రతిరోజు మాట్లాడుకునేవారు. కానీ రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ ఫోన్ కాల్స్ తగ్గిపోయాయి. ఇలాంటి కథ మీ లైఫ్లో జరుగుంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో ఒక చిన్న లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒకరోజు అర్జున్ చాలా సంవత్సరాల తర్వాత తన గ్రామానికి వచ్చాడు. కిరణ్ ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఎన్నాళ్ళు అయింది అని కౌగిలించుకున్నాడు. కానీ అర్జున్ మాత్రం చిరునవ్వు నవ్వి 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ రోజు కిరణ్ మనసు చాలా బాధపడింది. అప్పుడే ఒక ట్విస్ట్ అయితే మొదలైంది. కొన్ని నెలల తర్వాత అర్జున్ పనిచేస్తున్న కంపెనీ మూతపడింది. ఉద్యోగం పోయింది. డబ్బులు అయిపోయింది. అప్పుడు అతను గుర్తు చేసుకున్న మొదటి పేరు కిరణ్. సిగ్గుతో గ్రామానికి వెళ్ళాడు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. కిరణ్ మాత్రం ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. రా, ముందుగా భోజనం చేద్దాం అంతే అన్నాడు. ఆ రాత్రి ఇద్దరు చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ చెట్టు కింద కూర్చొని ముచ్చటించారు. అర్జున్ కళ్ళలో నీళ్లు. నన్ను క్షమించు, నేను మర్చిపోయాను అన్నాడు. కిరణ్ నవ్వుతూ, నువ్వు కాదురా, పరిస్థితులు మారాయి, కానీ నా స్నేహితుడు ఎప్పుడూ మారలేదు అన్నాడు. పరిస్థితులు బట్టి కొందరు మారుతారు, కానీ పరిస్థితులు ఉన్నా మనల్ని కలవని స్నేహితులు ఎంతోమంది ఉన్నారు. ఈ ఫ్రెండ్షిప్ డేకి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు మాకైతే కామెంట్ చేయండి. వీళ్ళైతే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అని, వాళ్ళ వైఫ్ నాకు మంచి ఫ్రెండ్ అయింది. బట్ ఈ ఫ్రెండ్షిప్ ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటాను. బట్ మా హస్బెండ్ చెప్పేది ఏంటంటే, వన్స్ మా కొలీగ్ జాబ్ డన్ అయితే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, వేరే దగ్గరికి వెళ్ళొచ్చు. బట్ ఇదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ కాదు అనేది తనైతే చెప్తున్నాను. నాకైతే ఒక్కసారి ఫ్రెండ్స్ చేస్తే వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాలన్న ఇంటెన్షన్. అండ్ మేమందరం కలిసి అయితే ప్రీవియస్ వీకెండ్ ఫిష్ కర్రీ అయితే చేసుకున్నాం. అండ్ ఫిష్ కర్రీ అయితే చాలా చాలా అద్భుతంగా వచ్చింది. వాళ్ళు మా ఇంటికి వచ్చి వాళ్ళే మాకు ఫుడ్ చేసి అందరం అయితే తింటాం. అదే మా హస్బెండ్ ఎప్పుడు వాళ్ళు చేస్తే తినడం తప్ప నేను ఎప్పుడూ చేయలేదాన్ని. అండ్ నేను ఒకసారి చేస్తాను అండ్ ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను. అండ్ ఇక ఫిష్ ఫ్రైకి వచ్చేసరికి అయితే వాళ్ళైతే చెన్నై. అండ్ వాళ్ళు చేసిన విధానం అయితే ఫస్ట్ ఆయిల్ అయితే వేశారు, ఆ తర్వాత ఆనియన్స్ అండ్ గార్లిక్ వేశారు. అవి కొంచెం ఫ్రై అయ్యాక, ఎక్కువ బ్రౌనిష్ అవ్వకూడదు, లైట్గా ఫ్రై అవ్వాలి. అండ్ ఫ్రై అయ్యాక పసుపు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇదైతే చింతపండు వాటర్ పొయ్యక ముందే ఈ ప్రాసెస్ అంతా చేశారు వాళ్ళు. అదైతే బాగా ఫ్రై అవ్వాలి అండ్ ఎక్కువ మాడకూడదు. మీడియంగా ఫ్రై అయితే టేస్ట్ చాలా యమ్మీగా అయితే వస్తుంది. మీకు ఇలాంటి కొలీగ్స్ ద్వారా వాళ్ళ వైఫ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారు? కొందరు అనుకుంటారు లైఫ్లో డబ్బు ఉంటేనే, ఒక లగ్జరీ హౌస్ ఉంటేనే లైఫ్కి వాల్యూ ఉంటుంది అండ్ మనతో ఉన్న మనుషులకి వాల్యూ ఉంటుంది అని. బట్ నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు మేము ఎంత చిన్న హౌస్లో ఉన్నాము అని. బట్ హౌస్ చిన్నదే కావచ్చు, బట్ మా మధ్యలో జరిగిన కన్వర్సేషన్స్, మా హ్యాపీనెస్, మా సాడ్నెస్ అండ్ మేమిద్దరం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలా ఉంది. మాది లవ్ మ్యారేజ్. ఒకసారి ఎప్పుడు 500 సబ్స్క్రైబర్స్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారో అప్పుడు నా స్టోరీ అయితే చెప్తాను. నా స్టోరీ ఎవరికైనా తెలుసుకోవాలి అనిపిస్తే చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇక కర్రీ విషయానికి వస్తే చింతపండు అయితే ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే వేసేయాలి. అండ్ ఎంతైతే చింతపండు వాటర్ వేసుకుంటామో దానికి 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ అయితే వేసుకోవాలి. అండ్ అది బాగా ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత ఫిష్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఫిష్ ట్రాన్స్ఫర్ చేసుకున్న 5-10 మినిట్స్ తర్వాత కొంచెం బెల్లం అయితే వేసుకున్నాము. లైట్గా అయితే బెల్లం అయితే వేస్తారు. బట్ టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది. ఎవరైనా ట్రై చేయాలి అంటే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కర్రీ కామెంట్లో కామెంట్ చేయండి.
ఇక మన స్టోరీ ముగింపుకి వచ్చేసరికి ఆ రోజు అర్జున్ ఒక విషయం తెలుసుకున్నాడు. డబ్బు పోతే ఉద్యోగం పోతుంది, పేరు పోతుంది, కానీ నిజమైన స్నేహితుడు అంటే మనిషి మళ్ళీ నిల నిలబడకు నిలబడగలడు. ఆ మనిషి తోడుంటే నువ్వు చెయ్యలేవురా ఈ పని అంటే మనకు చేయాలన్న సత్తా ఉన్న చేయలేదు. బట్ ఆ పని మనం చేయలేమని తెలిసినా మన పక్కనున్న మనిషి ఈ పని చెయ్యగలవురా అని ట్రై చేయరా అంటే మాత్రం ఖచ్చితంగా రైతు సక్సెస్ అవుతాం. నేను ఎప్పుడు ఎవరిని డిసప్పాయింట్ చేసిన రైట్ లేదు, బట్ ఎంకరేజ్ చేసే పాజిటివిటీ ఖచ్చితంగా ఉంటుంది. మీ ఫ్రెండ్ ఎవరైనా సరే జస్ట్ పాజిటివ్గా ఎంకరేజ్ చేయండి అండ్ వాళ్ళు అనుకోని హైట్స్కి అయితే రీచ్ అవుతారు. అండ్ మన ఫ్రెండ్ రీచ్ అయితే మనము రీచ్ అయినట్టే కదా. కాబట్టి ఎవరిని ఫ్రెండ్షిప్లో మోసం చేయొద్దు అండ్ చాలా జెన్యున్గా ఫ్రెండ్షిప్ చేయండి. స్నేహం అంటే ప్రతిరోజు మాట్లాడుకోవడం కాదు, సంవత్సరాల తర్వాత కలిసిన నిన్ను వీడిపోయినట్లు అనిపించడమే నిజమైన స్నేహం. ఈ కథ మీకు నచ్చితే మీ జీవితంలో మీకు తోడుగా నిలిచిన ఒక స్నేహితుడిని గుర్తు చేసుకొని ఈ కథను అతనితో పంచుకోండి. అని నాకు తెలిసి ఇలాంటి ఫేసెస్ చాలామంది చూస్తుంటారని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఈ స్టోరీ ఇవంతా అయిపోయేసరికి మన ఫిష్ కర్రీ కూడా చాలా చాలా అద్భుతంగా వచ్చింది అండ్ చాలా యమ్మీ కూడా వచ్చింది. అండ్ వీళ్ళైతే కొత్తిమీర అయితే వేయలేదు. అండ్ ఫిష్ కర్రీలో కొత్తిమీర వేస్తారా లేదా నాకు కూడా డౌట్ వచ్చింది కర్రీ చూసాక. మేమైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసుకొని తిన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.